ద్వారకా తిరుమల. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సమ్మర్ హాలిడేస్ని ఫుల్గా ఎంజాయ్ చేశారా? ఇక్కడ ద్వారకా తిరుమల రావడానికి అయితే నేనైతే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసాము. జస్ట్ 1 డే బిఫోర్ అయితే అలా అనుకొని ఇలా వచ్చేసాము. ఎందుకని ఇలా చెప్తున్నానంటే నేను యాక్చువల్గా తిరుపతి వెళ్దాం అనుకున్నాను. సో నేను ఎప్పుడు కూడా తిరుపతి వెళ్ళాలి అని అనుకోలేదు. 1 year నుంచి అయితే నేను గట్టిగా కోరుకుంటున్నాను తిరుపతి వెళ్ళాలి అని. ఇంతకుముందు ఎప్పుడు కూడా నాకు చూడాలి వెళ్ళాలనే కోరిక ఎప్పుడూ లేదు. ఎందుకంటే నాకు ఫుల్ జర్నీ ఎఫెక్ట్, ఏ వెహికల్ ఎక్కినా సరే బ్లూ అని వామిటింగ్స్ వచ్చేస్తాయి. సో మేము కార్ తీసుకున్న తర్వాత అయితే వెళ్ళాలని నేనైతే గట్టిగా అనుకున్నాను. సో ఎంత గట్టిగా అనుకున్నా మనం అనుకుంటే సరిపోదు, అక్కడ ఆ స్వామివారు కూడా మనకి అదృష్టం కల్పించాలని నాకైతే ఇప్పుడే అర్థమైపోయింది. హాలిడేస్ మొత్తం ఇంట్లో హౌస్ క్లీనింగ్, తింటాము, పడుకోవడం, అలాగే షాప్కి వెళ్ళి రావడం ఇదే సరిపోయింది. నేనైతే వెళ్ళలేదు, ఓన్లీ సండే మాత్రమే షాప్కి వెళ్ళాను అనుకో. సో ఇంకా హాలిడేస్ అయిపోతున్నాయి, ఇంకా పిల్లలకు కూడా అన్నీ స్టార్ట్ అయిపోతాయి అని ఇంకా స్టార్ట్ చేశాను. లేదు నేను తిరుపతి వెళ్ళాలి అని మా వారైతే ఇప్పుడు కుదరదు అని చెప్తున్నారు. అలాగే మా షాప్కు వచ్చే వాళ్ళు కూడా, అలాగే తెలిసిన వాళ్ళు కూడా చెప్తున్నారు, మేడం ఇప్పుడైతే మీ వల్ల కాదు, ఇప్పుడు వెళ్ళారంటే 32 hours మినిమం వెయిట్ చేయాలి, 6 kilometers వరకు క్యూ ఉంటుందన్నారు. ఓ మై గాడ్, మైండ్ బ్లాక్. నాకు తెలియదు కదా అక్కడ సిచ్యువేషన్, మా వారికి తెలుసు కాబట్టి, నా సిచ్యువేషన్ మా వారికి తెలుసు కాబట్టి ఇప్పుడు నీ వల్ల కాదు, కొంచెం ఫ్రీ అయినాక తీసుకెళ్తా అంటున్నారు. లేదు లేదు నేను ఇప్పుడే తీసుకెళ్ళాలి, నువ్వు అంతే చెప్తావు అని అంటున్నాను. కానీ మా వారైతే ఇప్పుడు నువ్వు చూడలేవు అంటున్నారు. నిజమే కదా, నేను 2 hours వెయిట్ చేస్తేనే, 2 hours నిల్చుంటేనే 2 days లేవలేను. నాకు స్కూల్లో బాగా ఎఫెక్ట్ అయిపోయింది, నెక్ పెయిన్ వచ్చేసింది, అలాగే నీ పెయిన్. సో ఇన్ని పెయిన్స్ పెట్టుకొని నేను అక్కడంతా వెయిట్ చేస్తానా? సో ఇబ్బంది అవుతుంది కదా అని మా వారే కదా నా గురించి ఇన్ని ఆలోచించి చెప్తున్నారు. కానీ ఇప్పుడు నీ వల్ల కాదంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను, నేను తప్పకుండా వెళ్ళాలి. సో ఆటోమేటిక్గా అక్కడికి వెళ్తే ఎలాగైనా సరే మనలోని ఎనర్జీ వచ్చేస్తుందనే పూర్తి నమ్మకం నేను అనుకుంటున్నాను, వెళ్ళాలనుకుంటున్నాను. సో మా వారైతే నీకు తిరుపతే కదా వెళ్ళాల్సింది, సో తీసుకెళ్తాను అన్నారు. ఎక్కడికి తీసుకెళ్తే ఇప్పుడు కుదరదు అన్నావు కదా అని అంటే చిన్న తిరుపతి అన్నారు. సో చిన్న తిరుపతి అంటే ద్వారకా తిరుమల. మా వారు చెప్పినా, అలాగే మా షాప్కి వచ్చేవాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎంతమంది చెప్పినా నమ్మకుండా మళ్ళీ రీల్స్ చూశాను. అయ్యి బాబు, రీల్స్ చూసిన తర్వాత అయితే నాకైతే ఇంకా అప్పుడు అర్థమైపోయింది ఇంత ఇబ్బంది పడుతున్నారా అక్కడ అని. సో అక్కడే కూర్చుంటున్నారు, అక్కడే పడుకుంటున్నారు, అక్కడే తింటున్నారు, అక్కడే తాగుతున్నారు. ఓ మై గాడ్, నా వల్ల నిజంగానే అవ్వదు. ఎందుకంటే నాకు ఎప్పుడు ఇరిటేటింగ్గా ఉంటే అప్పుడు నేను స్నానం చేయాలి, ఫ్రెష్ అవ్వాలి, డ్రెస్ చేంజ్ చేయాలి, అంత ఉంటుంది నాకు. అలాంటిది నేను ఎలా ఉంటాను అనుకున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఒక 1 hour 2 hours వెళ్ళినా సరే ఎప్పుడు నేను ఒక డ్రెస్ క్యారీ చేస్తూ ఉంటాను. అంత ఇరిటేటింగ్ నాకు బయటికి వెళితే. సో ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంది. సో అలాగే ఎండ, ఇక్కడికి కొంచెం దూరం నడిచాము మేము కార్ దగ్గర నుంచి టెంపుల్ దగ్గరికి. సో కాళ్ళు అయితే అతుక్కుపోయి అసలు లేవట్లేదు, అంటుకుపోయి. సో ఇక్కడ అన్నీ మంచిగా మ్యాట్స్, కార్పెట్స్ వేశారు. సో వాటి మీద నడవడానికి, అవి తప్పి కింద నడిచామా ఇంకంతే సంగతులు. సో దీనికే నేను ఇంత ఇబ్బంది పడుతున్నానా అనిపించింది నాకు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ క్యూలో మంచిగా ఫ్యాన్ ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అసలు చల్లటి గాలి అయితే వస్తుంది. బయట ఉన్నంతసేపు అయితే ఫుల్ స్వెట్, పెట్టుకున్న గోవిందనామాలు బొట్టు కూడా అసలు కారిపోయింది, అంత స్వెట్ వచ్చేస్తుంది బయట అయితే. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే కూల్గా ఉంది. సో లోపలికి వెళ్ళే ముందు అయితే ఫోన్లు అయితే ఒక కౌంటర్లో ఇచ్చేసి మేము లోపలికి వెళ్ళాము. మినిమం ఒక 3 hours పట్టింది, లోపల వెయిట్ చేసాము. సో ఆ 3 hours ఫోన్ లేకుండా ఉన్నాను. మా వారైతే నన్ను ఒకటే కామెంట్ చేస్తున్నారు, టింగ్ 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 టింగ్, ఎడిటింగ్ నో ఎడిటింగ్ అని. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఒక 3 hours నిజంగానే ఫోన్ పక్కన పడేస్తే ఎంత బాగుందో అసలు. నేను అంత ఈజీగా ఆడావిడి చేసింది ఫోన్ చూసుకోవడానికి కాదు కదా. సో ఫోన్ లేకుండానే దేవుడి దర్శనానికి వెళ్ళాలి. సో నేనైతే ఇప్పుడు మీరు చూసేది మొత్తం జస్ట్ ఎంట్రన్స్, అవుట్ సైడ్ మాత్రమే. లోపల క్యూ లైన్, అలాగే లోపల చాలా బాగుంది. అసలు గోల్డ్ ప్లేటెడ్ తోటి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అద్భుతంగా అనిపించింది. ఈ మధ్య నాకు ఎక్కువ దేవుళ్ళని చూస్తే నేను ఫుల్ ఎమోషన్స్ అయిపోతున్నాను. నాలో నేనే, నాకు తెలియకుండానే. మరి ఎందుకో నాకు అర్థం కావట్లేదు. నాకు ఎందుకు అలా అనిపిస్తుంది, నేను ఎందుకు అలా దేవుళ్ళని చూడగానే ఫుల్ ఎమోషన్స్ అయిపోతున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు ప్లీజ్ కామెంట్లో చెప్పండి. సో ఇలా జస్ట్ ఇక్కడ మేము 2 hours వెయిట్ చేసి, 2-3 hours వెయిట్ చేసి క్యూలో నిల్చొని ఎక్కువసేపు దేవుణ్ణి చూడలేకపోయామే అని ఇంతగా బాధగా అనిపిస్తుంది. అక్కడ తిరుపతిలోని ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ 32 hours
మ్యాక్సిమం 2 డేస్ వెయిట్ చేసి దేవుడి దర్శనం ఒక్క సెకండ్ కూడా జరగట్లేదని వాళ్ళు చాలా బాధపడుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళైతే. సో అది నిజంగా సాడ్. సో అలా జరగకుండా వాళ్ళకి కొంచెం దేవుడిని చూపించి దర్శనం చేపిస్తే వాళ్ళకి నిజంగా ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఫైనల్లీ నేనైతే ఇక్కడికి వచ్చినందుకైతే కొంచెం సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతున్నాను. సో 100% సాటిస్ఫాక్షన్ నేను ఫీల్ అవ్వాలంటే తిరుపతి వెళ్ళాలి. సో నేనైతే ఇక్కడ హాలిడేస్ ఇంకొక 2-3 డేస్లో కంప్లీట్ అయిపోతాయి. ఈ 2-3 డేస్లో నేను ఇంకొక టెంపుల్ని కూడా విజిట్ చేయాలనుకుంటున్నాను. సో మేమైతే దగ్గరగా ఉన్న టెంపుల్స్కి వెళ్దాం అనుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్తానో మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి, గెస్ట్ చేయండి ప్లీజ్. అలాగే ఎక్కడికైనా ఏ టెంపుల్స్కైనా వెళ్ళేటప్పుడు వితౌట్ ప్లానింగ్ అస్సలు వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.